హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. మనకు ముంగల కనిపిస్తున్న మదార్ భాయ్ అందరికీ చాలా మందికి తెలుసు. మీకు శంషాబాద్లో అడ్రస్ ఉంది డైరీ ఫామ్, రాయల్ డైరీ ఫామ్. ఇక్కడ మీకు ముర్రా, జాఫరాబాది, బన్నీ ఎలాంటి గేదెలు 14 లీటర్ల పైన పాలిచ్చే గేదెలు, 25 లీటర్ల వరకు మిల్కింగ్ ఎలాంటి గేదెలు ఇక్కడ మీకు 200 గేదెలు ఉంటాయి. మీకు 3 బ్రీడ్లలో మీకు ఫీమేల్ కాఫ్ కావాలా, మేల్ కాఫ్ గేదె కావాలా, 14 లీటర్ కావాలా, 16 లీటర్ కావాలా గేదె, 25 లీటర్ల గేదె జాఫరాబాదీలో కావాలా, ముర్రాలో 20 లీటర్ది కావాలా, ఎలాంటి గేదె కావాలన్నా కూడా ఒకటే దగ్గర దొరుకుతుంది. అది మీరు ఉండి 3 టైమ్స్ మిల్కింగ్ చూసి 2 టైమ్స్ 2 రోజులు ఉండి 4 టైమ్స్ మిల్కింగ్ చూసిన తర్వాతనే గేదెలన్నీ తీసుకొని వెళ్ళచ్చు. అదొక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ అంత ఉంటాయి. ఇప్పుడు డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడే ఒక విషయం ఏంటంటే, వచ్చేది వానాకాలం, రేట్లు ఏ విధంగా ఉంటే డీటెయిల్గా మదార్ భాయ్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నారు కాబట్టి మాట్లాడదాము. అస్సలాము అలైకుం. మదార్ భాయ్, ఇప్పుడు చూసుకున్నట్లయితే వచ్చేది ప్రతి ఒక్కరు వానాకాలంకి వెయిట్ చేస్తుంటారు. ఎక్కువ మంది వానాకాలం వస్తుంది, రేట్లు తగ్గుతాయి, వానాకాలం వస్తుంది, రేట్లు తగ్గుతాయి అని. ముర్రాలో కానీ, జాఫరాబాదీలో కానీ, బన్నీలో కానీ ఇందులో రేట్లు నిజంగానే తగ్గితే ఏ మాత్రం తగ్గుతాయి, ఏ విధంగా ఉంది? యాక్చువల్గా చెప్పాలి అంటే మన దగ్గర అయితే జూన్ 7th మిరగుంటాయి, అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యేలాగా. మన అది నార్త్లో మనం వెళ్ళిపోవాలి, ఆ సైడ్ వెళ్ళిపోతే ఇంకా నెల 2 నెలల దాకా టైం తీసుకుంటాయి, జూలై దాకా, మాన్సూన్ నెల దాకా. ఓకే. సో జూలై ఎండింగ్, ఆగస్ట్లో కొంచెం బరల్ ఈంతాయి ఎక్కువ. ఆ టైంలో ఈంతాయి ఎక్కువ. ఇంకా జావేద్ భాయ్ ప్రొడక్షన్ అయితే తక్కువ ఉన్నది. ఓకే. బరల్ తగ్గిపోతున్నాయి, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా వేరే విషయాలు చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా చూసినా, నేను అంతా తగ్గలేదు అనుకున్నాం, కానీ తగ్గలేదు. అదే 5-10,000 డిఫరెన్స్ రావచ్చు, కానీ అప్పుడు వాల్యూమ్ ఎక్కువ. అందరూ అప్పుడు కొనాలి అనుకుంటే మంచిలో ఎక్కువ అయిపోతాయి. అప్పుడు కూడా అదే 5-10,000 అనుకుంటున్నాం. చూడాలి ఏమైతే ఆ టైంకి మనం చెప్పవచ్చు. ప్రెసెంట్ అయితే ప్రొడక్షన్ అయితే చాలా తక్కువ ఉన్నది. అయితే అప్పుడు మంచి గేదెలు మార్కెట్లోకి వస్తాయి, కొంచెం మంచి గేదెలు, మతలబ్ ఎక్కువ అయిన గేదెలు ఉంటే కొంచెం ఆప్షన్ ఎక్కువ ఉంటాయి మనకు తీసుకోవడానికి. ఓకే. మనం చెప్పలేం జావేద్ భాయ్, నిజం చెప్పాలి అంటే చెప్పలేం, దేవుడికి తెలుసు. ఓకే. మనం అనుకుంటాం బర్రెలు దొరకలేదు, అరే మొత్తం బర్రెలు ఫినిష్ అయిపోయినాయి, ఒక టైం చూసుకుంటే అరే మళ్ళీ కనిపిస్తాయి మనకు. సో అది సైక్లింగ్ ఉన్నది. ఓకే. కానీ బ్రీడ్ అయితే తక్కువ అవుతుంది, అట్లాంటి ఏం లేదు. చూడాలి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైతాయి, మనం అప్డేట్ చేస్తాం జూలై ఎండింగ్ లో. అట్లా తగ్గినాయి అంటే కూడా అప్డేట్ అవుతాయి. మిల్కింగ్ సమ్మర్ లో మంచిగా ఇస్తాయా, లేకుంటే రైనింగ్ లో మంచిగా ఇస్తాయా గేదెలు, అట్మాస్ఫియర్ బట్టి? జావేద్ భాయ్, ఎండాకాలంలో ఈయన బరే ఉంటే ఆ కాలంలో మంచిగానే ఇస్తాయి, నో ప్రాబ్లం. చలికాలంలో అయింది అనుకో, ఆ కాలంలో ఆ బరే మంచిగా ఇస్తాయి. వర్షాకాలంలో అయినది ఆ కాలం మొత్తం మంచిగా ఇస్తాయి. అట్లాంటి ఏమి ఉండదు, వెదర్ అంత ఎఫెక్ట్ సెట్ అయిపోతాయి, దానికి ఏం లేదు. ఓకే. 6 months 7 months 8 months అయిపోయింది అనుకో, అప్పుడు పాలు తగ్గుతాయి, డెఫినెట్గా తగ్గుతాయి. ఏ బ్రీడ్ కూడా అయినా ఏ కాలంలో కూడా 6-7 months అయింది అనుకో, అప్పటి నుంచి తగ్గడానికి స్టార్ట్ అవుతాయి. ఓకే. బన్నీ విషయం వచ్చేసి వానాకాలంలో ఎక్కువ అయింతే బన్నీ రేట్లు మరి 1 lakh పడిపోతుందని ఎక్కువ మంది చెప్తుంటారు. ఇప్పుడు 120 ఉంది. అప్పటికి యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే, సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ తీసుకుంటే నీకు ఆ రేటే ఉంటాయి. దాంట్లో ఒక 5,000-10,000 డిఫరెన్స్ రావచ్చు. అదే 4 ఈతలు 5 ఈతలకు వెళ్తే నువ్వు అదే 70,000 80,000 90,000 ఆ రేంజ్లో దొరకవచ్చు. ఓకే. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయి, లాక్టేషన్ ప్రకారం రేట్ చేంజెస్ ఉంటాయి. ఓకే. క్వాలిటీలో మీరు తీసుకుంటే రేట్ తగ్గాలి అంటే అది ఎప్పుడు కాదులే. ఓకే. ఇచ్చేతను కూడా క్వాలిటీ ఉంటే తక్కువకి ఎవరు ఇస్తారు చెప్పండి? వాళ్ళు 4 సంవత్సరం 5 సంవత్సరం మేపి అమ్మాలి అంటే వాళ్ళు కూడా అది దానికి మేపడానికి వాడు కూడా కూలి పడాలి కాదు. అవును. జాఫరాబాదీ విషయం ఏ విధంగా ఉంటుంది? అది కూడా 2 months లో 1 month లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. 25 నుంచి 30 లీటర్స్ వానాకాలంలో వచ్చేస్తాయి. అప్పుడు రీజనబుల్, కొంచెం ఎక్కువ బర్రెలు కొంచెం కనిపిస్తే కొంచెం రేట్ అయితే తగ్గుతాయి కదా. ఒక జాఫరాబాదీలో ఒక 30,000 35,000 40,000 ఆ రేంజ్ లో తగ్గుతాయి. ఇప్పుడు 182 దగ్గర నడుస్తుంది, 250 కూడా వెళ్తుంది, 25+ ఇప్పుడు కూడా అక్కడ చూస్తే 2.5 lakhs అట్లా. అవును, 2.5 ఆల్రెడీ. అదే అనుకో, అప్పుడు మనకు 2 lakhs 1,90,000 ఆ రేంజ్ లో దొరకవచ్చు. ఎక్కువ మంది అయితే ఇప్పుడు సమ్మర్ లో 25 లీటర్స్ తీసుకుంటారా?
నేను లాస్ట్ అదే 5 లోడ్ తెప్పించి ఇచ్చేసిన ఎవరెవరు కావాలని, ఎందుకంటే నాకు తెలుసు రేట్ ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉన్నది, అవును. తిరుగుడు కూడా ఎక్కువ అక్కడ. ఒక అంటే బర్రె హై క్వాలిటీ చూడాలంటే తక్కువ గేదెలు ఉంటాయి, ఇంకా తిరగాలి కూడా ఎక్కువ. తిరగాలే ఎక్కువ అయితే డైలీ 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ తిరగాలి ఇంకా రైతులకు డిమాండ్. డిమాండ్ కూడా అదే. మళ్ళీ 14 to 16 రూపీస్ పర్ కిలోమీటర్ మనం తిరగడానికి ఇవ్వాలి అవును. బండికి, ఎక్కువ అయిపోతాయి కాస్ట్. ఇట్లా చూస్తుంటే ఎట్లయినా జాఫరాబాద్ పెద్ద గీదలు తీసుకురావాలంటే ఒక బండిలో 7 to 8 యానిమల్స్ వస్తాయి. అవును, సైజ్ దానికి ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. ప్రెసెంట్ నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఒక బర్రె మీద నాకు 24,000 పడింది, ఒక్క బర్రె మీద ఖర్చా మొత్తం. ఆ సైజ్ గేదెలు ఎన్ని వస్తాయి మనకు ఆ బండిలో? 7 to 8 అంతే. అంతే. 22 ఫీట్స్ అయ్యే బండి ఉంటాయి ఎక్కడ ఇచ్చరే ఉంటాయి. అవును, 24, 25, 27 ఆ ఫీట్స్ మనకు దొరకదు. ఓకే. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఒక 20 ఎకరాల వాళ్ళు ఉంటారు, 30 ఎకరాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మామిడి తోటలు ఉంటాయి, లేకుంటే వేరే ఏదైనా ఉంటాయి తోటలు, పామాయిల్ కేక్ తోటలు ఉంటాయి. అలాంటి వాళ్ళు దూడలు తీసుకొని ఇప్పుడు రైనింగ్ లో దూడలు తక్కువ దొరుకుతాయి, దూడలు కూడా ఇచ్చేస్తుంటారు చాలా మంది అని చెప్తుంటారు. అలా తీసుకుంటే గిట్టుబాటు అవుతుందా? తిరిగి మేపి ఏమొస్తాయి అది ఓకే. ఓకే. కానీ నిలబడిన తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ చేసిన సుడి అయిన తర్వాత నువ్వు కంపల్సరీగా దానా వేయాలి కాదు. అవును. ఆ ఖర్చులు ఉంటాయి నీకు. ఓకే. ఇంకా ఫస్ట్ లాక్టేషన్ లో ఇంతే కొంచెం పాలు తక్కువనే ఉంటాయి కాదు, దాని డిమాండ్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ లాక్టేషన్ లో డిమాండ్ ఎక్కువ ఉండదు, సెకండ్ లాక్టేషన్ వచ్చినాక మళ్ళీ డబ్బులు రావచ్చు. అవును. ఓ రైతుకు ప్రాబ్లం లేదు, పొలం ఉన్నది మేపుకుంటాడు, కొంచెం ఆదాయం ఉంటాయి, అట్లాంటివి ఏం లేదు. లేకుంటే వాళ్ళు కూడా ఈయన తర్వాత పాలు పిండుకొని అమ్ముకుంటే వాళ్ళకు లాభమే. ఓకే. కమర్షియల్ చేయాలంటే అది ఫిజిబుల్ కాదు. ప్రెగ్నెంట్ తీసుకోవచ్చా వాళ్ళు మరి? అవును, ప్రెగ్నెంట్ లో లాభాలు ఉంటాయి. అవును ఉంటాయి. ఓకే. 6-7 months ప్రెగ్నెంట్ అయినాక అమ్ముకుంటే బాగా కాదు, ఈయన దాకా ఎందుకు వెయిట్ చేయాలి. అవును. చూడొచ్చు, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా డైరెక్ట్ చెప్తారు మంచిగా. అది ఎవరికైనా కావాల్సిన ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన ఫామ్ లో ఎన్ని ఉన్నాయి గేదెలు? ఇప్పుడు ఉంటాయి 110. 110 ఉంటాయి అన్ని. మొన్న ముర్రా జాతి 2 లోడ్ వచ్చి ఉన్నది. ఓకే. ఓకే, మళ్ళీ మధ్యలో కూడా ఉన్నది, ఒక 2-3 days లో దిగుతాయి. ఓకే. వాల్యూమ్ అయితే అట్లనే ఉన్నది. ఎండాకాలంలో కూడా న్యూ సెటప్స్ కూడా పెట్టుకున్నారు, ఎందుకంటే మార్కెట్ లో ఎంటర్ అవడానికి మంచి టైం ఇది. అవును. ఇంకా చిన్న రైతులు అయితే 1, 2, 3 అట్లా వచ్చి తీసుకోపోతున్నారు. ముర్రాలో ఎక్కువ మంది ఎందుకు దిగుతలేరు అమ్మే వాళ్ళు? మార్కెట్ లో ఎక్కువ లేరు ముర్రా. జావేద్ భాయ్ నిజం చెప్పాలి అంటే ఇది కూడా నా దగ్గర, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన అందరికీ చెప్తున్నా, అది కూడా నేను ఇది 4 months బిఫోర్ ప్లానింగ్ చేసిన నా దగ్గర ఉన్నది. ఇప్పుడు పోయి కొనాలంటే కుదరదు, రేట్స్ ఎక్కువ ఉన్నది కాదు. ఓకే. మనం ముందుగా ప్లాన్ చేసినామని మన దగ్గర ఉన్నది ప్రజెంట్ అయితే. కొంతమంది ఇప్పుడు చూసుకున్నట్లయితే బీ ఫేర్గా మాట్లాడాలంటే రాజస్థాన్ గేదెలకు హిసార్ జింది గేదెలకు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ స్ట్రక్చర్ కానీ కొంచెం జీన్ క్యారెక్టర్స్ కానీ పాలల్లో ఉండదు, కానీ చూడడానికి కొంచెం ఆ విధంగా ఉంటాయి. ఎక్కువ మంది తక్కువ రేటు దొరుకుతున్నాయని రాజస్థాన్ గేదెలు కొంటున్నారు. ఏ విధంగా మార్కెట్లో దానికి అవాయిడ్ చేయాలి గేదెలు? అంటే 1,30,000కు ముర్రా గేదె వస్తే అదే 1,30,000కు రాజస్థాన్ గేదె కూడా అమ్మేస్తున్నారు. ఏ విధంగా రైతులు దాంతో జాగ్రత్త పడాలి? రాజస్థాన్ చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నది, అక్కడ నుంచి వస్తాయి. సో 1 or 2 డిస్ట్రిక్ట్ హర్యానా టచ్ అయ్యి ఉన్నది, దాంట్లో కొంచెం మంచి బ్రీడ్ ఉంటాయి, అట్లాంటివి ఏం కాదు. కానీ హై మిల్కింగ్ అయితే ఉండదు. టైంకు 5 liters 6 liters మాక్సిమం 6.5 liters ఇచ్చేది ఉంటాయి. కొంచెం రేట్లో ఇక్కడిది అక్కడిది డిఫరెన్స్ ఏముంటాయి అంటే 10-20,000 డిఫరెన్స్ ఉంటాయి. బాడీ స్ట్రక్చర్ చూస్తే కూడా సిమెంట్స్ అయితే ఎక్కడ అంటే సిమెంట్స్ అదే వాడుతున్నాం, అదే గ్రేడెడ్ ముర్రా లాగా కొంచెం అనుకోండి మీరు. ఓకే. తీసుకోవచ్చా రైతులు అలాంటివి కూడా? అలాగుంటే కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ కాలం పాలు ఇచ్చేది లేదు కదా. ఓకే. లాంగ్ టైం మిల్కింగ్ లేదు. ఓకే. జావేద్ భాయ్ 2 బర్రెలు తీసుకో బదులు ఒక్కటే బర్రెలు తీసుకో, మంచి బ్రీడ్ తీసుకో, మంచి క్వాలిటీ తీసుకో. ఎక్కువ కాలం ఎక్కువ పాలు ఇస్తేనే లాభం. రేట్ గురించి ఆలోచించి తీసుకుంటే అది వేస్ట్, బిజినెస్ లో రాకూడదు. నేనైతే నిజం చెప్తున్నా ఇది. ఎందుకంటే 10-15-20,000 డిఫరెంట్ ఉండొచ్చు, కానీ బ్రీడ్ లో తేడా అయిపోతాయి కాదు. అవును. చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లేకుంటే వేరే వాళ్ళు బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా కమర్షియల్గా ఒక ఫామ్ పెట్టుకుంటున్నారు. మంచి ప్రొడక్షన్ ఉంటుంది, మంచి లాభాలు ఉంది అని. కానీ కొనే దగ్గర తొందర పడుతున్నారు, వాళ్ళకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, కొనే దగ్గర పడుతున్నారు. ఇప్పుడు కూడా తీసుకుంటే మంచి లాభాలలో వెళ్ళొచ్చా ఫామ్లు మంచిగా తీసుకొని? డెఫినెట్ గా. ఒక కమర్షియల్ వచ్చేస్తే దానికి వాల్యూమ్ డిఫరెంట్ ఉంటాయి. ఒక రైతు ఒక బర్రె కూడా తీసుకోపోతే ఆయనకు లాభం ఉన్నది, ఆయన సొంతం పని చేస్తానంటే. మీరు కమర్షియల్ వెళ్ళినాక మీకు ఆన్లైన్ ఉంటే మంచిది, ఆన్లైన్ లేదంటే లీజ్ మీద తీసుకున్నారు అంతా అంటే ఒక వాల్యూమ్ ఉండాలి పాలది 200 liters దాకా కమర్షియల్ వెళ్తే.
సో 100 లీటర్స్ కూడా ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోతే 100 లీటర్స్ లాభంలో ఉంటారు. ఓకే. ఇప్పుడు ఈ ఫామ్లో నేను గత 4-5 ఇయర్స్గా వస్తున్నాను మీ ఫామ్కి, అయితే మీతో టచ్లో ఉన్నాను ఆల్రెడీ. గుడ్లమాయ అనేది ప్రొలాప్స్ అనేది అంతా మీ దగ్గర కనిపించదు ఇష్యూస్. ఏ విధంగా అంటే ప్రతి మీ దగ్గర కూడా రావచ్చు, అదేంటంటే హెల్త్ ఇష్యూ అది, కానీ మీ దగ్గర అంత కనిపించదు. దానికి రీజన్స్ ఎలా, సెలెక్షన్ ఉంటుందా లేకుంటే సెలెక్షన్ ఉంటాయి, మెయిన్ సెలెక్షన్ ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసిపోతాయి ఎవరు ఇది ఏం ప్రాబ్లం రావచ్చు అని. డైలీ మీ దగ్గర 3-4 ఇంతునే ఉన్నాయి. అవును, మరి ఉండాలి, ఒకదానికి ఒకటైనా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు చూస్తే అంత కనిపిస్తలేదు. దాని చాలా టైం నుంచి తీసుకుంటున్నాం కాదు జావేద్ భాయ్, అది ఎక్స్పీరియన్స్ అది 100% ఉంటాయి. ఓకే. ఇప్పుడు నియర్లీ అబౌట్ 2000 పైన యానిమల్స్ నేను 4-5 months 3 months బిఫోరే బుక్ చేసిన. అది ఈని వస్తున్నాయి. అవును, కానీ ఒక్క కూడా ప్రాబ్లం రాలేదు. అవును, అది ఎక్స్పీరియన్స్. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ లో కూడా 1-2 కావచ్చు, కానీ దేవుడి దయ ఇప్పుడు దాకా మనకు కాలేదు. ఓకే, నిజం చెప్పాలి అంటే. యాక్చువల్ హార్మోన్ డిఫిషియన్సీ సరిగా మేపలేదు అనుకో ప్రెగ్నెన్సీలో, అప్పుడు ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం 90% ఉంటాయి. ఓకే. మీరు ఇప్పుడు అన్నారు ఏమైనా దుడ్డు తీసుకొని పెంచుతాం ఇది అది అంటే, ఖాళీ నువ్వు గ్రేజింగ్ పంపించినావు అనుకో దానికి బలం ఎంత ఉంటాయి, బయట ఎంత ఉన్నది అదే ఉంటాయి. వర్షాకాలం వెళ్ళిపోయినాక నెలన్నర దాకా మీకు మేత బయట దొరుకుతాయి, దాని తర్వాత దొరకదు. అప్పుడు నువ్వు మేపలేదు, ఒట్టి సూపర్ నేపర్ వేసినావు, వేరేది ఏమైనా గడ్డి గ్రీన్ వేసినావు అనుకో అది వీక్ అయిపోతాయి. దానా కంపల్సరీ ఉంటాయి, దానా కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు మీరు హర్యానా చూస్తే, గుజరాత్ కూడా చూస్తే వాళ్ళు టైంకి 1 kg కిలోన్నర డెఫినెట్ గా పత్తి చెక్క లేకుంటే ఏమైనా ప్రోటీన్స్ పప్పు జాతిది ఏమైనా వేస్తే ఉంటారు. అందుకోసం ఆ బరే బలంలో ఉంటాయి. ఫీడింగ్ మెయిన్ ఇంపార్టెంట్ జావేద్ భాయ్. మీరు వీక్ గా ఉంటే ఎట్లా డెలివరీ ఇస్తారండి చెప్పండి? బలం ఉంటేనా కాదు, లేకుంటే వీక్ ఉంటే డెఫినెట్ గా బయటికి పారేస్తాయి, డెఫినెట్ గా బయటికి పారేస్తాయి. చాలా హెవీ సైజ్ ఉన్నాయి జాఫరాబాదీలో ఈ ప్రాబ్లం రావచ్చు. హెవీ సైజ్ లో మిల్క్ ఈల్డ్ ఎక్కువ ఉంటది, ప్రోలాప్ వచ్చింది దానికని కొంతమంది చెప్తుంటారు. దాని మీద జావేద్ భాయ్ కొంచెం చూపిస్తే అది ఏం లేదు, కొంచెం వచ్చింది బయటి వెళ్తుంది, సైజ్ మీద డిపెండ్. అది కొంచెం చూపించే బర్రె పాలు ఎక్కువ ఇస్తాయి. ఓకే. కాంటా చూపిస్తే పాలు ఇంకా వేరే బర్రెతోని అది ఇచ్చేదానికి కెపాసిటీ ఎక్కువ అని తీసుకుంటారు. అవును, అది డెఫినెట్ గా నిజమేనా? అది నిజమే. అది కానీ రేతుకు భయం ఉన్నది కాదు, వాళ్ళకు అనుభవం ఉండదు. ఆ మనుషులు తీసుకోకూడదు. కొంచెం కూడా ఉంటే ఆ టెన్షన్ ఎందుకు తీసుకోవాలి? అవును, అలాంటి గేదె అవాయిడ్ చేస్తేనే బెటర్. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోవాలి. ఇలాగనే మంచి మంచి టాపిక్స్ మీద మాట్లాడుతుంటారు. మంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా కూడా మదార్ భాయ్కి మంచి నాలెడ్జ్ ఉంది. ఎలాంటి మీకు కొత్తగా డైరీ పెట్టే వాళ్ళు విజిట్ చేయండి ఫామ్కి. ఇక్కడ తీసుకుంటే లాభాలు అనేది వేరే వాళ్ళ దగ్గర ఇక్కడ కొన్ని లాభాలు ఉన్నాయి. ఏంటంటే మీరు ఉండి మిల్కింగ్ చూసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, మీరు 2 గేదెలు తీసుకున్నా 10 గేదెలు తీసుకున్నా ఒక మనిషి వస్తాడు మీ దగ్గర, మిల్కింగ్ చూపిస్తారు, మొత్తం లోడ్ తీసుకున్నా మీకు పాసింగ్ చేసి ఇస్తారు. ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ ఉంది. ఉండి మార్నింగ్ ఈవినింగ్ మీకు ఎలాంటి గేదె మీకు వాళ్ళు చెప్పినన్ని మిల్క్ కొంటే ఆ గేదె వదిలేసి వేరే గేదె తీసుకోవచ్చు. అలాంటివి కూడా ఉన్నాయి. ఏదైనా పెద్ద ఇష్యూస్ ఉన్నా కూడా గేదెలు కూడా వాళ్ళు చెప్పేస్తారు ముందు ఇవి ఇష్యూస్ ఉంది వేరే గేదె తీసుకొని. ఆ విధంగా ఉంది. గేదెలు చూడండి, అన్ని గేదెలు యాక్టివ్ ఉంటాయి, దూడలు యాక్టివ్ ఉంటాయి, గేదెలు యాక్టివ్ ఉంటాయి. మీకు దూడ ఉన్నది తీసుకోండి, దూడ లేనిది కూడా ఉంటాయి, కానీ దూడ ఉన్నదే తీసుకోండి అని మదార్ భాయ్ చాలా మంది చెప్తుంటారు. ఆ విధంగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి. హెవీ సైజ్ గేదెలు, ఇక్కడ ఉన్న గేదెలు ఎన్ని లీటర్ కెపాసిటీ ఉన్నాయి ఇక్కడ? ఇది 14+ జావేద్ భాయ్. నిన్న వచ్చింది, దీంట్లోంచి నేను 5 నిన్ననే ఇచ్చిన. ఓకే, 5 2 వెళ్ళిపోయింది, 3 వెళ్ళాలి. ఈ రోజు ఈవినింగ్ వెళ్తాయి. ఓకే, ఈ రోజు ఈవినింగ్ అది 3 కూడా వెళ్తాయి. అది ఇంకా 2 రోజులు ముందుగా వచ్చే దాంట్లోంచి నేను 9 అయితే ఇచ్చేసిన. ఓకే, దాని తర్వాత 3-4 days బిఫోర్ వచ్చే గీదలు ఉన్నది మన దగ్గర ప్రెసెంట్ అయితే. ఒకరు ఇప్పుడు వచ్చి 10 తీసుకున్నారు, వాళ్ళకు డైరెక్ట్ ఏమైనా పాసింగ్ ఉంటుందా లేక ఇక్కడ దిగి సెట్ చేసి ఇస్తారా? ఇక్కడ సెట్ అవి కూడా ఇచ్చేస్తా, మంచిగా పంపిస్తా. అవును, అక్కడ మంచికు నేను నా దగ్గర నుంచి మంచి పంపిస్తా. 3-4 days వాళ్ళకు చూపించి వస్తాడు. ఈ టైంకు ఇది తినిపియాలి, ఈ మేత వేయాలి, ఏ దానా వేయాలి, ఎంత వేయాలి, మొత్తం చూపించి వస్తాడు వాడు. ఎందుకంటే ఆ అవగాహన రేతుకు లేదు, లేకుంటే న్యూ కమర్స్ లేదు అంటే మా పర్సన్ వెళ్ళి ఇది తినిపియాలి, ఆ బాధ్యత డెఫినెట్లీ తినిపినే విధానంలో ఉన్నది. నువ్వు డబ్బులు వేసుకున్నావు, కొన్నావు, షెడ్ చేసినావు, అంతా చేసుకున్నావు అనుకో, దాని తర్వాత నీకు ఏం తినిపియాలి, ఏం తినిపించకూడదు అని నీకు తెలిసేనే నువ్వు చేసేవచ్చు కాదు. చూడొచ్చు ఫ్రెండ్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మంచి టాపిక్స్ మాట్లాడుతుంటారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నా లెక్క ప్రకారం అయితే ఎక్కడ తీసుకున్నా మీరు మదార్ భాయ్ దగ్గర ఎక్కడైనా తీసుకోండి, ఉండండి ఫామ్లో 2 times మిల్కింగ్ చూసుకోండి,
రేట్ చూసుకోండి, గేదెలు ఏ విధంగా క్వాలిటీ ఉంది చూసుకోండి, అవి బీహార్ గేదెలా ముర్రా గేదెలా చూసుకోండి, ఏ విధంగా ఉన్నాయి, జాఫరాబాదీలు ఎంత మిల్కింగ్ ఉంది అవన్నీ చూసుకొని తీసుకోండి. ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు 100 పైన గేదెలు ఉన్నాయి, మీకు నచ్చిన గేదె తీసుకోవచ్చు. వర్కర్స్ ఉంటారు, అందరు ఉంటారు. మీరు మదార్ బాయ్ అయితే చూపెట్టారు ఈ గేదె తీసుకోండి మీరని చెప్పారు. మీ చాయిస్ ఉంటుంది 100 గేదెలలో. మీరు ఎందుకంటే ఒక రైతు తీసుకున్నప్పుడు ఆ రైతు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 2 times మార్నింగ్ నుంచి 1,50,000 పెడుతున్నామంటే 1,10,000 పెట్టినా, 1,00,000 రూపాయలు పెట్టినా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి తింటుందా లేదా, అది ఎంత మిల్క్ ఇస్తుంది, మార్నింగ్ ఎంత ఇచ్చింది, ఈవినింగ్ ఎంత ఇచ్చింది, క్యాలిక్యులేషన్ చూసుకొని తీసుకోవచ్చు. ఇలాంటి ఫార్మ్స్లో చాలా తక్కువ ఉన్నాయి మన తెలంగాణలో మిల్కింగ్ చూపెట్టి ఇచ్చేది. ఆ విధంగా మన డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.